ముందుగా సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి. ఏంటి సార్ అంటే పార్టీలో నడిపే విధానం వారికి నచ్చట్లేదని కొంతమంది లీడర్లు చెప్తున్నారు. బాహటంగా చెప్పేవారు కొంతమంది, వారి పార్టీలో జరుగుతున్న చర్చ కొంతమంది. అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళారు. పైగా పార్టీలో కూడా ఎక్కడ చెప్పింది వినే పరిస్థితి లేదు. కేవలం ఒక 2-3 చేతుల్లో ఈ పార్టీ ఉంది. వారేం చెప్తే అదే వింటారు తప్ప ఇంకా మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఉండట్లేదు అని పార్టీ లీడర్లందరూ కూడా చెప్పి ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వారు చెప్తుంది ఏంటంటే అసలు ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. అలాగే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కాకుండా ఈ రకరకాల కారణాలతో పార్టీని వీడుతున్నారు. సో ఎలా అర్థం చేసుకోవాలి? చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతీయకి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఈ పార్టీ కొంత డిఫరెంట్గా ఉందనేది వారు చెప్తున్నమాట. ఏం చెప్తారు సార్? ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ స్ట్రక్చర్లో కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. అధికారం ఉన్నప్పుడు ప్రతి ప్రాంతీయ పార్టీ లేదా ప్రతి జాతీయ పార్టీలో కూడా కార్యకర్తల్ని విస్మరించడం లేదా ప్రజాభిప్రాయాన్ని విస్మరించడం అనేటువంటిది ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. దానికి వైసీపీ మినహాయింపు కాదని గత 5 సంవత్సరాల్లో రుజువు చేసింది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే విధమైనటువంటి విమర్శలు వచ్చాయి. అందుకనే ఆయన నేను మారిపోయాను అని చెప్పేసి గతంలో 1-2 సార్లు మీరు కొత్త చంద్రబాబుని చూస్తారు, నేను మారిపోయాను, కార్యకర్తల అభిష్టాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పేసి చెప్పారు. కానీ మళ్ళా అదే పోకడ అనేటువంటిది 2014-2019 మధ్య మనం చూసాము ఒకటి. అందువల్ల ఇవాళ వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సమీప భవిష్యత్తులో అంటే 5 సంవత్సరాల వరకు మళ్ళీ అధికారానికి దూరంగా ఉంటాము. ఇటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఆ అధికారానికి దూరం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అధికారానికి దూరంగా ఉంటాము అని అనుకున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఎవరు వ్యాపారవేత్తో, ఎవరు పారిశ్రామికవేత్తో, ఎవరు రాజకీయ వ్యాపారం చేస్తున్నటువంటి తెలియనటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీల్లో తిష్ట వేసుకున్నందువలన వాళ్ళకి లాభము తప్ప రాజకీయం కూడా వ్యాపారం తప్ప మరొకటి కాదు. అందుకనే ఈ విధమైనటువంటి పరిణామాలను చూస్తున్నాం. మనం గతంలో వైసీపీ నుంచి రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సభ్యుల్లో బీదా మస్తాన్ రావు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య, వీళ్ళిద్దరితో పాటు మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేశారు. సరే, ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తారు అనేది తెలుగుదేశం పార్టీలో అని చెప్తున్నారు. అప్పుడే చెప్పాను నేను, వీళ్ళు వైసీపీ నుంచి రాజీనామా చేసి ఏదో ప్రజలకు సేవ చేద్దామనో లేకపోతే మరొకటి కోసమో కాదు, మహిళా పదవుల కోసం వీళ్ళు పార్టీ మారుతున్నారు. వీళ్ళకి తిరిగి ఆ పదవులు ఇస్తారా లేదా అంటే డెఫినెట్ గా ఇస్తారు అని చెప్పేసి చెప్పాను. అదే రుజువై ఒకళ్ళేమో బీజేపీలో చేరి ఆ పదవిని తెచ్చుకున్నారు, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పదవిని తెచ్చుకున్నారు. రేపు మోపిదేవి వెంకటరమణారావు గారికి కూడా ఏదో ఒక పదవి కట్టబెడతారనేటువంటి స్పష్టం. అందుకని అయితే రాజీనామా చేసి ఈ పార్టీ పరిస్థితి ఏంది చెప్పండి? వైసీపీ పరిస్థితి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వరుసగా కీలక నేతలుగా చెప్పబడ్డ వారందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వారికి దగ్గరగా పనిచేసిన బాలినేని లాంటి వారు పార్టీ మారారు. ఇంకా అటువంటి వారు పార్టీ మారేందుకు అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తోంది. ఇప్పుడు మోపిదేవి కూడా అంతే, వారికి దగ్గరగా ఉండి పనిచేసిన వారే. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు దగ్గరగా ఉండి లేదా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండి అన్ని అధికారాలని అనుభవించి చేతి నిండా జేబు నిండా డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళే కదా ఇప్పుడు బయటకు వస్తా ఉంది. నేనేం చెప్పబోతున్నానంటే, ఇటువంటి వాళ్ళని చేర్చుకుంటే, ఏ పార్టీ చేర్చుకుంటే ఆ పార్టీలో తలనొప్పులు తయారవుతాయి. ఒకటి, మిగతా పార్టీలతో కూడా కొన్ని తలనొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కార్యకర్తల్లో ఇటువంటి వాళ్ళని మళ్ళా ఎందుకు, మనం గతంలో విమర్శించినటువంటి వాళ్ళని మళ్ళా మనం తల మీద ఎందుకు పెడుతున్నారు, మా భుజాల మీద ఎందుకు ఎక్కిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వైసీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, లేదా బీజేపీలో కావచ్చు, ఏ పార్టీలోనైనా వీళ్ళు చేరితే మళ్ళా అటువంటి అభిప్రాయం వస్తుంది. దానికి అవకాశం అధినాయకత్వాలు ఇస్తున్నాయి, ఇవ్వకూడదు అనేటువంటి కార్యకర్తల వాంఛ అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను.
సార్ ఒకసారి అవంతి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏమన్నారో చూసి ఆ తర్వాత రఫీ గారు మీతో మాట్లాడిస్తాను, చూద్దాం. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా